సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ కొందరికి ఒకే ఒక్క రాత్రిలో స్టార్డమ్ వస్తే మరికొందరికి ఆ విజయాన్ని అందుకోవడానికి కొన్నేళ్లు పడుతోంది. కానీ ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి తొలి సినిమా బలగంతోనే దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. 2023లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, ఎన్ని అవార్డులు సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బలగం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వేణు తెరకెక్కిస్తున్న రెండో చిత్రమే ఎల్లమ్మ. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం సినీ ప్రియులు చాలా రోజులుగా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్గా తనదైన శైలిలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ కంటే ముందు ఈ ప్రాజెక్ట్ కోసం నితిన్, నాని, శర్వానంద్ లాంటి యంగ్ హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ చివరికి ఆ పాత్ర దేవిశ్రీ ప్రసాద్నే వరించింది. అసలు వేణు ఈ కథను డిఎస్పీ కోసం ఎలా డిజైన్ చేశారు, రాక్ స్టార్ను స్క్రీన్పై ఎలా చూపించబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలోనే దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎల్లమ్మ సినిమా నుంచి డిఎస్పీ ఫస్ట్ లుక్ను అధికారికంగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో దేవిశ్రీ ప్రసాద్ చేతిలో కిరీటం పట్టుకుని ఒక విభిన్నమైన రెట్రో లుక్లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన పర్షి అనే కుర్రాడి పాత్రలో నటించనున్నారు. సాధారణంగా మనం బయట చూసే దేవికి ఈ క్లీన్ షేవ్డ్ డిఫరెంట్ లుక్కి అసలు పోలికే లేదు. కథాపాత్ర కోసం ఆయన్ను మేకర్స్ ఏ స్థాయిలో మార్చేశారో ఈ ఒక్క పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ మేకర్స్ ఎల్లమ్మ నుంచి పర్షిని పరిచయం చేస్తున్నాం. మట్టి నుంచి పుట్టిన ఈ పాత్రను మీరు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ ప్రయాణాన్ని కూడా అస్సలు మర్చిపోలేరు. ఇప్పటి వరకు ఆయన సంగీతాన్ని వేడుక చేసుకున్నాం. ఈసారి వెండితెరపై ఆయన నటనను కూడా జరుపుకుందాం. రాబోయే అద్భుతాలను ఈ ప్రపంచం ఊహించలేదని అంటూ పేర్కొంది. ఇక గతంలో వచ్చిన ఈ సినిమా గ్లిమ్స్ బట్టి చూస్తే ఇందులో దేవిశ్రీ ప్రసాద్ ఒక డప్పు కళాకారుడిగా కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవినే స్వయంగా సంగీతం అందిస్తుండడం విశేషం. అయితే ఇందులో కథానాయిక ఎవరు, ఇతర నటీనటులు ఎవరు, సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనే విషయాలను మేకర్స్ ఇంకా సస్పెన్స్గానే ఉంచారు. ఏదేమైనా బలగంతో మనసులను తాకిన వేణు ఎల్దండి, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలంటే ఎల్లమ్మ థియేటర్లోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.